చార్మినార్ లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల స్ట్రీట్ షాపింగ్ ఆసక్తికరంగా సాగింది. మిస్ వరల్డ్ పోటీదారుల పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపించారు వ్యాపారులు. షాపింగ్ వచ్చిన కంటెస్టెంట్లకు గులాబీ పూలతో వెల్కమ్ చెప్పడంతో పాటు వారు కొన్న వస్తువుల్ని డబ్బు తీసుకోకుండా ఉచితంగా అందజేశారు. లాడ్ బజార్ లో గాజులు, ముత్యాల హారాలు, అలంకరణ వస్తువులు కొన్నారు అమ్మాయిలు. ఆ వస్తువులకు డబ్బు తీసుకునేందుకు నిరాకరించారు వ్యాపారులు. డబ్బులు ఇవ్వడానికి బదులుగా హైదరాబాద్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా చాటాలని వారిని కోరారు. చార్మినార్ లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల స్ట్రీట్ షాపింగ్ ఆసక్తికరంగా మారింది. మిస్ వరల్డ్ పోటీదారుల పట్ల ప్రత్యేక అభిమానం చూపించారు వ్యాపారులు. షాపింగ్ వచ్చిన కంటెస్టెంట్లకు గులాబీ పూలతో వెల్కమ్ చెప్పడంతో పాటు వారు కొన్న వస్తువుల్ని డబ్బు తీసుకోకుండా ఉచితంగా అందజేశారు. లాడ్ బజార్ లో గాజులు, ముత్యాల హారాలు, అలంకరణ వస్తువులు కొన్నారు అమ్మాయిలు. ఆ వస్తువులకు డబ్బు తీసుకునేందుకు నిరాకరించారు వ్యాపారులు. డబ్బులు ఇవ్వడానికి బదులుగా హైదరాబాద్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా చాటాలని వారిని కోరారు. హైదరాబాద్ లోని ప్రఖ్యాత చార్మినార్ చౌమహల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల టూర్ ఘనంగా జరిగింది. చార్మినార్ దగ్గర స్పెషల్ ఫోటోషూట్, హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు పోటీదారులు. లాడ్ బజార్ లో స్ట్రీట్ షాపింగ్ చేశారు. ఆ తర్వాత ఓల్డ్ సిటీలోని చౌమహల్లా ప్యాలెస్ లో డిన్నర్ కు అటెండ్ అయ్యారు. సీఎం రేవంత్, రాజకీయ, సినీ ప్రముఖులతో ఈ డిన్నర్ కార్యక్రమం సరికొత్త శోభను సంతరించుకుంది. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. హైదరాబాద్ లోని ప్రముఖ కట్టడం చార్మినార్ చౌమహల్లా ప్యాలెస్ ను సందర్శించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. 109 దేశాల కంటెస్టెంట్లు చార్మినార్ దగ్గర సందడి చేశారు. వారికి మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలికారు స్థానికులు. మార్ఫా వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులేసి అలరించారు పోటీదారులు. ఆ తర్వాత చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ నిర్వహించారు. చార్మినార్ విజిట్ లో లాడ్ బజార్ లో స్ట్రీట్ షాపింగ్ చేశారు అమ్మాయిలు. వారికి గులాబీ పూలతో వెల్కమ్ చెప్పారు వ్యాపారులు. అక్కడ గాజులు, ముత్యాల హారాలు, అలంకరణ వస్తువులు కొన్నారు కంటెస్టెంట్స్. గాజుల తయారీని పరిశీలించి కళాకారులు, శిల్పులకు ప్రశంసలు తెలిపారు. వారి శ్రమ, నైపుణ్యం ప్రపంచ స్టేజ్ పై గుర్తించదగినదని తెలిపారు. అయితే మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల నుంచి వారు కొన్న వస్తువులకు డబ్బులు తీసుకోలేదు వ్యాపారులు. ఉచితంగానే వస్తువులను అందజేశారు. లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా చాటాలని వారిని కోరారు. ఓల్డ్ సిటీలోని చౌమహల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు డిన్నర్ ఏర్పాటు చేసింది సర్కార్. ఈ విందుకు సీఎం రేవంత్, మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్యాలెస్ లో కంటెస్టెంట్లకు హిందుస్థానీ షహనాయ సంగీతం వాయిద్యాలతో స్వాగతం పలికారు. పాతబస్తీ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే నృత్య రీతులతో స్వాగతం పలికారు మహిళలు. Hyderabad is treating me so well. I said once I got here that I feel like I'm treated like I got just home. And I cannot imagine better welcoming dinner than here in Chowmahalla Palace. While we were arriving, it felt just magical, like a fairy tale, and everyone and everything is looking just perfect. So I would like to say a big thank you to Telangana for having us, from the waterfalls, from the natural beautiful things, and as well the culture. You have beautiful handlooms, you have really so many things to offer, and I had a chance to see a few, but I know you have a lot more, and we're all so excited to explore that. I would like to welcome you on behalf of India to Hyderabad, Telangana. This one place, it's where the dreams will be crowned, and I'm sure that the best one will prevail. I would like to tell you that India is a place where it is about ancient wisdom and modern marvels. A place which is resilient, radiant, strong and soulful. If I talk a lot about India, I think I'll keep on going.
రేపు వరంగల్ కు చేరుకోనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. వారసత్వ కట్టడాలను, టూరిస్టు ప్లేసులను సందర్శించనున్నారు. రామప్ప, వేయి స్తంభాల గుడిని సందర్శించనున్నారు. ఏర్పాట్లను దగ్గరుండి కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. కంటెస్టెంట్లు బస చేయనున్న హరిత కాకతీయ హోటల్ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు.